తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీల మీద భేటీలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు చేజారకుండా కాపాడుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొత్తగా బిల్లులు తీసుకొస్తుంది. అసెంబ్లీలో ముఖ్యంగా శాసనసభలో పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి బలం కూటమికి ఉంది కాబట్టి అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిపోతాయి. ఇప్పుడు మండలిలో చాలా బలంగా కనిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులన్నీ ఇక్కడే ఆపాలి, సో ఇక్కడే చర్చ జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉన్నటువంటి మండలిలో ఎమ్మెల్సీల పాత్ర కీలకంగా ఈ సందర్భంలో ఉంది కాబట్టి వాళ్ళు చేజారకుండా, ఎమ్మెల్సీల బలం తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు చాలా వరకు కూటమి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. నేరుగా చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు ప్రలోభాలకి గురి కావద్దు, వైసీపీతోనే ఉండండి, భవిష్యత్తు మందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి జంప్ కాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుందా? ఒకవేళ గంప కొత్తగా తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వెళితే సో నిలువరించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయగలరా? అసలు నిజంగానే తీసుకోవాలన్న ఆలోచన చంద్రబాబు చేస్తారా? వీటన్నిటికి సంబంధించి కొంతమంది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సో కార్తీక్, మనం చూస్తున్నాము 2-3 రోజులుగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇంటర్నల్గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎన్నికైనటువంటి 10 మంది మిగతా ఎమ్మెల్యేలతో కావచ్చు మీటింగ్లు పెట్టారు, మనం చూసాం. సో కాపాడుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకవైపు ప్రతిపక్ష హోదా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మండలిలో తగ్గ బలం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది జారిపోయే అవకాశం ఉందన్న సమాచారం కూడా వస్తుంది. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఇప్పుడు కొత్తగా బిల్లులు తీసుకొస్తే, మొన్ననే ల్యాండ్ టైటిల్ రద్దుకు సంబంధించి సంతకం చేశారు, అది అసెంబ్లీలోకి వస్తుంది. శాసనసభలో అయితే ఈజీగా పాస్ అయిపోతుంది. మండలిలో అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఏం జరగబోతుంది ఈ వారంలో? మండలి కేంద్రంగా జగన్ డ్రామా ఆడతారు. డ్రామాకి చంద్రబాబు ఎలా చెక్ పెడతారు? మీరు అడగవలసిన స్ట్రైట్గా ఇది, అంతే కదా. ఇప్పుడు మండలిలో వాస్తవానికి 56 మొత్తం స్థానాలు, విభజిత ఆంధ్రప్రదేశ్కి మండలిలో 56 స్థానాలు ఉంటే దాంట్లో 39 వైసీపీకి ఉంటే దాంట్లో ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీలో, కానీ వైజాగ్లో ఉన్న వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో పోయి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. అతను తీసేస్తే 38 బలం వైసీపీకి ఉంది. కేవలం 8 మంది సభ్యుల బలం మాత్రమే టీడీపీకి ఉంది. వంశీకృష్ణ యాదవ్ ప్లేస్లో కొత్త ఎమ్మెల్సీ వస్తారు, అది కూడా కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇతరులు ఉండే అవకాశం ఉంటే ఇప్పటికైతే. సో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆటోమేటిక్గా ఇది ల్యాండ్ టైటిల్ యాద్ విషయంలో కానీ, అమరావతి రాజధానిగా ఏకగ్రీవం ఎన్నుకునే విషయంలో కానీ ఖచ్చితంగా కూటమితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. సో ఇదంతా పక్కన పెడితే 30 మంది ఎమ్మెల్సీలు 30 మంది బలం ఉంటే తప్ప ఏ బిల్లునైనా కూటమి పాస్ చేసుకోవడానికి, కానీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మండలిలో 30 మంది సపోర్ట్ కావాలి. కానీ మొత్తం కలిపినా వీళ్ళకి ఒక 15 మందికి మించే అవకాశం లేకుండా పోయింది. ఇంకా 15 మంది వరకు ఆటోమేటిక్గా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలను తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరి పరిస్థితిలో ఉంది. అయితే ఇప్పటికీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 10 మంది ఎమ్మెల్సీలు చంద్రబాబు టచ్లోకి వచ్చారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకు వీళ్ళు టచ్లోకి వచ్చారు అంటే కారణం ఒకటి ఉంది. దీంట్లో ఇప్పుడు మండలిగా సభ్యుల్లో ఉన్నారన్నమాట వాస్తవం. వాళ్ళ పదవీ కాలం తొందరలో 1-2 సంవత్సరాలు ముగియబోతుంది అన్నది వాస్తవం. ఆ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి శూన్యం కనపడుతుంది. వాళ్ళు ఉన్న వైసీపీ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచింది. ఒకప్పుడంటే 2019లో 151 స్థానాలు ఉండటం వల్ల వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. బాగా పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలుగా అవకాశాలు వచ్చాయి. అందుకే ఆ పార్టీ దాదాపు 39 ఎమ్మెల్సీ స్థానాలని రాబట్టుకోవడం జరిగింది. కానీ వాస్తవానికి వైసీపీ వర్షన్ ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పుడు టీడీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే మండలిలో టీడీపీ అడ్డుకోగలిగేది, ప్రజలు వాళ్ళని వినిపించగలిగేది. అప్పుడు ఈ మండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. మండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని కేంద్రానికి కూడా పంపించారు. ఎందుకంటే మండలిని రద్దు చేయడం అనేది పార్లమెంట్ పరిధిలో జరగాలి కాబట్టి ఇక్కడ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు. ఇప్పుడు పార్లమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఒక్క సంతకంతో ఏపీలో ఉన్న మండలి క్లోజ్ అయిపోతుంది.
అంటే వైసీపీకి ఉన్న 30 మంది ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యంలో పడే అవకాశం ఉంది, వాళ్ళ ఎమ్మెల్సీ పదవులు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అవుతుంది. 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో. దాంట్లో 16 మంది టీడీపీ వాళ్ళే, 2 జనసేన వాళ్ళు. కానీ మొత్తంగా బీజేపీ కాకుండానే 18 మంది ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ డిపెండ్ అయి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కనుక మోడీకి ఒక మాట చెప్తే, మీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి మండలి రద్దు బిల్లుని ఓకే చేయండి అని కనుక చెప్తే మొత్తం కూడా శాసనమండలి రద్దు అయ్యే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తు అంతా కూడా ప్రమాదం పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం కొని తెచ్చుకునే దానికంటే ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మండలి రద్దు నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఎప్పుడైతే మండలి రద్దుకు సంబంధించి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారో అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చాలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు తీవ్రంగా విమర్శలు చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే కనుక మళ్ళీ అలాంటి విమర్శలు మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది కదా అటువైపు నుంచి. సో ఇది తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎస్, తీసుకుంటారా లేదా అనేటువంటి దాన్ని ఎట్లా డిపెండ్ చేసుకుంటారు అంటే, సహజంగా ఒకప్పుడు వ్యతిరేకించిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రజల వాణిని వినిపించడానికి టీడీపీకి ఉన్న ఆప్షన్ మండలి కాబట్టి ఆ మండలిని రద్దు చేయొచ్చు, ఈ మండలిని ఇలానే ఉంచాలని అడిగిన మాట వాస్తవం. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. అదే రాజకీయం వైసీపీ మండలి కేంద్రంగా చేస్తామనుకుంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేద్దామనుకున్నా, అమరావతిని రాజధానిగా పెడదామనుకున్నా, ఇంకేదన్నా చేద్దామనుకున్నా, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేద్దామనుకున్నా అడ్డుకుందాం అనేటువంటి కుట్ర కోణానికి వైసీపీ తెరలేపింది. నిజానికి ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. మీరు పనికిరారు అధికారానికి, మీరు ప్రజలకు మంచి చేయలేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదు, మీరు రాజధాని నిర్మించలేకపోయారు, అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి వైజాగ్లో ఉన్నటువంటి, వైజాగ్ని రాజధానిగా పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ప్రత్యేకించి చెప్తున్న వైజాగ్ గురించి, వైజాగ్లో ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి అధికారం ఇచ్చారు. మొత్తం వైజాగ్లో 2 అరకు పాడేరు స్థానాలు తప్ప మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో 13 అసెంబ్లీ స్థానాలని కూటమే గెలుచుకోవడం జరిగింది. సో కాబట్టి రాష్ట్రం మొత్తం ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మండలి కేంద్రంగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పార్లమెంటులో ఆల్రెడీ పెండింగ్లో ఉన్న మండలి రద్దు బిల్లు, ఎందుకంటే ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు బయటికి, మీరు రద్దు చేసిందే కదా, మీరు పంపించిన తీర్మానమే కదా నేను ఓకే చెప్పించింది, నేను కొత్తగా తీర్మానం చేసి పంపలేదు కదా. వాస్తవంగా మండలి రద్దు తీర్మానం జగన్మోహన్ రెడ్డి చేశాడు. తర్వాత ఆ రద్దు తీర్మానం కూడా చేశాడు. అంటే మండలి ఉండాలని కూడా తీర్మానం చేశారు మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళ బలం పెరిగిన తర్వాత. కానీ అది పార్లమెంట్కి పోలే, పార్లమెంట్కి పోయింది మండలిని రద్దు చేయాలని తీర్మానం మాత్రమే పార్లమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. సో దాని మీద కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సైన్ చేస్తే ఆటోమేటిక్గా మండలి రద్దు అయిపోతుంది. కానీ అవసరం లేకుండానే, ఆ పరిస్థితి లేకుండానే వైసీపీకి ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా కూటమి టచ్లోకి వస్తున్నారు. ఎందుకంటే మనం ఎక్కువ తెగితే లాగేదాకా తెగితే అంటారు చూసారా, లాగేదాకా తెగొద్దు అనుకొని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు అంతా కూటమిలోకి వెళ్తున్నారు. ఎందుకు లాగేదాకా తెగొద్దు అనుకుంటున్నారు? ఇప్పుడు కనుక లాగేదాకా తెగితే మొత్తం మండలి రద్దు అయిపోతుంది, అవకాశం లేకుండా పోతుంది. రేపు రెండోది వైసీపీకి ఉంది కేవలం 11 మంది ఎమ్మెల్యేలు. ఒక మండలి ఉన్నా సరే ఈ లైఫ్ టైం క్లోజింగ్ అంటే 1 year 2 years ఈ పదవి కాలం కొనసాగిన తర్వాత మళ్ళీ రేపొద్దున ఎమ్మెల్సీలు గాను ఎమ్మెల్యేలు గాను రాజకీయ పరిస్థితిలో ఉందాం అనుకుంటే వైసీపీలో అవకాశం లేదు. వైసీపీలో రాజకీయ శూన్యత ఉంది. మళ్ళీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అవకాశం వైసీపీకి లేదు. ఒకప్పుడున్న బలం వైసీపీకి లేదు. కేవలం ప్రతిపక్ష స్థానానికి కూడా అవకాశం లేకుండా 11 స్థానాలతోనే పరిమితం అయిపోయింది. ఎమ్మెల్యేలు లేవు, ఎంపీలు లేవు. ఆ పార్టీ రేపో మాపో క్లోజ్ అవుతుందా, ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి అనుకున్న పరిస్థితిలో ఉంది. కాబట్టి దాదాపు పార్టీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా మనకున్న సమాచారం ప్రకారం విరూపాక్షి ఎవరైతే కర్నూలు జిల్లా నుంచి ఆర్ఐ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అతను చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగినట్టు మనకున్న సమాచారం. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనగిరెడ్డి ఎట్ ఏ టైం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంటు, ఎట్ ఏ టైం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంటు, ఇద్దరు అపాయింట్మెంటు అడిగినట్టు మనకున్న సమాచారం. తర్వాత వాళ్ళు క్లియర్గా ఉండదలుచుకుంది పార్టీలో ఎవరు ఉంటారని మనం అనుకుంటున్నామంటే కడప నుంచి గెలిచిన పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, తర్వాత పెద్దిరెడ్డి ద్వారకానాథ్ గారు, ఈ ముగ్గురు తప్పించి ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఉంటారు అని అనుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ పరిస్థితి చూసుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు రాజకీయంగా లైఫ్ టైంలో లాంగ్ రన్లో పొలిటికల్ లైఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా వైసీపీలో లైఫ్ లేదు. వైసీపీని జనం అసహించుకున్నారు, నెగిటివ్ తీర్పిచ్చారు. దాదాపు ఒక 10 సంవత్సరాలైనా వైసీపీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. 2029 నాటికి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తీసుకునే పరిస్థితి ఏంటి? అసలు ఆ కూటమికి సంబంధించిన నాయకులే చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. సో మేము వస్తామని చెప్పేసి అన్నా సరే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, తీసుకునే పరిస్థితి ఉందా? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అదే 23 నెంబర్ వచ్చిందని చెప్పి తీవ్ర స్థాయిలో అసెంబ్లీ వేదికగా ఎలాంటి విమర్శలు చేశారో మనం చూసాం. ఇప్పుడు మనకు అవసరం లేనప్పటికీ మనం
ఎందుకు తీసుకోవాలి, సరే వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు వచ్చినా సరే గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉందా? వైసీపీకి సంబంధించిన అరచగలు 5 ఏళ్లలో ఏం జరిగిందో మనం చూసాం. సో అలాంటి ఎమ్మెల్యేలని అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకునే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గేట్లు తెరిచే పరిస్థితి ఉందా లేదా? అంటే గతంలో ఉన్న అనేక అనుభవాల విషయం మీరు ఒక అనుభవం చెప్పారు కదా, 2014 వైసీపీ ఎమ్మెల్యేని తీసుకోవడం వల్ల బ్యాడ్ జరిగింది అనేటువంటిది. ఈవెన్ దో టీడీపీ ఎమ్మెల్యేని తీసుకోవడం వైసీపీకి నెగిటివ్ అయింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళంతా ఓడిపోయారు కదా. ఎవరైతే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో పోయారు వాళ్ళంతా ఓడిపోయారు కదా. సో ఏది ఏమైనా పార్టీ నుంచి మారితే ఒక చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో ఆచితూచి తీసుకుంటే ఎమ్మెల్యేలను తీసుకోరు కానీ ఎమ్మెల్సీలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీలు టీడీపీ కోసం తమ అనుకున్న పరిపాలన సాగించాలన్నా, తమ బిల్లులు పాసు కావాలన్నా, తమ అనుకున్న ప్రజారంజక పాలన అందించాలన్నా, తమ బిల్లులు వేగవంతంగా ముందుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా మండలిలో బలవసరం. కాబట్టి మండలిలో ఎవరైనా వైసీపీ ఎమ్మెల్సీలు వస్తే అంటే ఇంకొక విషయం కార్తీక్, అంటే మండలిలో బలం పెంచుకోవడానికి తీసుకునే అవకాశం ఉండొచ్చని ఒక వాదన జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు మండలిని కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదని చెప్పి ఇలాంటి వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మండలిలో ఇప్పుడు అసెంబ్లీలో శాసనసభలో పాస్ అయినటువంటి బిల్లు మండలికి వచ్చి ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ శాసనసభలో పాస్ చేయించుకుని రెండోసారి మరి మండలికి వచ్చినప్పుడు అక్కడ పాస్ అయినా కాకపోయినా నేరుగా దాన్ని గవర్నర్ దగ్గరికి పంపొచ్చు. శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు ఆపే శక్తి మండలికి లేదని కూడా ఇది కూడా చాలా స్పష్టంగా చట్టంలో ఉందని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మండలి రద్దు చేసే అవకాశం లేదని కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది కార్తీక్. ఎస్, ఎందుకంటే గతంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే టీడీపీ మండలిని రద్దు చేయొద్దు అని చెప్పి అనుకుంది కాబట్టి ఇంకో 2 years కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ బలమే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కూటమికి ఎక్కువ మంది, ఎందుకంటే 164 చాలా మంది సీనియర్స్ ఇంకా పదవులు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చి ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు పిఠాపురంలో అతను కూడా ఎమ్మెల్సీ ఆశ కల్పించారు. సో డెఫినెట్ గా కూటమి వల్ల చాలా మందికి రాజకీయ అవకాశాలు కల్పించాల్సి ఉంది కాబట్టి మండలి దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మండలిని రద్దు చేసే వైపుగా చంద్రబాబు ఆలోచించకపోవచ్చు. నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు ఎవరైనా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు వస్తే వాళ్ళ వరకు అవసరమైన మేరకు తీసుకోవడానికి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. కాకపోతే ఎమ్మెల్యేలను తీసుకోకపోవచ్చు కానీ ఎమ్మెల్సీని తీసుకోవచ్చు. కాకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మండలి కేంద్రం కూడా జగన్ గేమ్ ఆడటానికి అవకాశం లేదు. ఒక 2 years ఆడతాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏంటంటే ఏ బిల్ని ఆపలేడు. కాకపోతే కొంత టైం వేస్ట్ చేయగలడు, కొంత చర్చ పెట్టగలడు, కొంతవరకు తను పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేయగలడు, కొంత గేమింగ్ ఆడగలడు. అంతే కొంతకాలం టైం వేస్ట్ చేయడానికి మనకు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అనుకుంటుంది ఏంటంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంగా ఏర్పడి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 2014 ఏర్పడి రాష్ట్రం, కానీ 10 సంవత్సరాలు గడుస్తున్నాం, ఇప్పటికీ రాజధాని లేదు. వేగవంతంగా ముందుకు వెళ్ళిపోవాలి, వేగవంతంగా పోలవరం కంప్లీట్ చేయాలి, వేగవంతంగా రాజధాని కంప్లీట్ చేయాలి, రాజధానికి ఒక రూపురేఖలు తీసుకురావాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు కూడా ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిని చంద్రబాబు పెట్టుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత పోలవరాన్ని కంప్లీట్ చేసి ఖచ్చితంగా అమరావతికి ఒక రూపాన్ని తీసుకొచ్చేసి నారా లోకేష్ బాధ్యతలు అప్పచెప్పి డిప్యూటీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పోతాడని చెప్పేసి ఆలోచన ఉంది. కాబట్టి సో వేగవంతమైన పరిపాలన స్పీడప్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు మండే సోమవారం పోలవరం గతంలో చంద్రబాబు నాయుడు ఏ ప్రోగ్రాం పెట్టారో అది కూడా ఈ సోమవారం నుంచే మళ్ళీ ఎల్లుండి సోమవారం చంద్రబాబు నాయుడు పోలవరాన్ని కూడా వెళ్ళబోతా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన స్టార్ట్ అయిపోయింది, వేగవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక పనులు స్పీడప్ కాబోతున్నాయి. అది పోలవరం అయినా సరే, అమరావతి అయినా సరే, ఇంకోటైనా వేగవంతంగా పరిపాలన సాగబోతుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. మొదటి సంతకంలోనే 5 సంతకాలు చేశారు. పింఛన్ల పెంపు కూడా జరిగిపోయింది. 1వ తారీఖు నుంచి కొత్త పెరిగిన పెన్షన్లు రాబోతా ఉన్నాయి. పోలవరం పనులు సోమవారం నుంచి స్పీడప్ కాబోతా ఉన్నాయి. అమరావతి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అన్ని కార్యక్రమాలు ఎక్కడైతే నత్తనడుగున సాగుతున్నాయో, ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ మళ్ళీ ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ మరి సో మొత్తానికి చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ గారు కూడా టచ్ లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఎమ్మెల్యేలు జాయిన్ చేయించుకోకపోయినా సరే ఎమ్మెల్సీల అవసరం కొంతవరకు ఉంది కాబట్టి వాళ్ళ వైపు ఏమన్నా సాఫ్ట్ కార్నర్ చూపించే అవకాశం లేకపోలేదని చెప్పి బలమైన చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి వేగవంతంగా పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పురోగతి దిశగా ముందుకు బలంగా నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చంద్రబాబు గారు భావిస్తున్నారు. కాబట్టి కొంతమంది ఎమ్మెల్సీలని తీసుకుని ఏదైతే బిల్లుల్ని ఆమోదించుకుని వెంటనే పట్టాల మీద పరుగులు పెట్టించే దిశగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా సో పనులన్నీ కూడా ఆయన చూసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎమ్మెల్సీలు వరకైతే మనకు అందుతున్నటువంటి సమాచారం 10 నుంచి 12 మంది ఎమ్మెల్సీలు సో ఇప్పటికే టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఏ క్షణమైనా జంప్ అయ్యే అవకాశం వైసీపీ నుంచి టీడీపీలో కనిపిస్తుంది. చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయని.